హాయ్ హలో గుడ్ మార్నింగ్. రాయనైనా కాకబోతిని రామ పాదము సోకగా, గోయనైనా కాకబోతిని. ఈ సాంగ్ ఉంది చూడండి, పాత సాంగ్. వాణిశ్రీ పాడుతుంది ఈ సాంగ్. ఈ సాంగ్లో రాయనైనా కాకబోతిని రామపాదము సోకగా అంటే రాముడి పాదము సోకింది కాబట్టి తను ఎంతో అదృష్టమంతురాలు అని. అలాగే ఉడతనైనా కాకబోతిని ఉడత సాయము చేయగా అంటే ఉడతనైనా కాకపోయాను ఉడత సాయమైనా చేసిందును కదా అని అర్థం కదా, అందరికీ తెలిసిందే కదా. ఇంకా మనిషినై జన్మించినాను మచ్చగానే మిగలనా, మనిషినై జన్మించినాను మచ్చగా మిగిలిపోయాను అని ఈ పాటలో ఉంది సారాంశం. పాట అయితే చాలా బాగుంటుంది వినడానికి. దాని యొక్క అర్థం అంతా, మీనింగ్ అంతా కూడా చాలా చక్కగా ఈ పాటలో వర్ణించారు. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే దానికి తప్పుగా ఏమీ చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఒక రాయ తన రాముడి పాదం సోకి తన ఒక శాపం విముక్తి అయిపోయింది. అలాగే ఉడత కూడా సహాయం చేసింది. అలాగే ఎంతోమంది వాళ్ళ సహాయాలు చేశారు. ఒక మనిషిగా పుట్టిన మనము మచ్చగా ఎందుకు మిగిలిపోవాలా? మచ్చగా మిగిలిపోయి మనిషికి ఒక 60, 70, 80, 100 సంవత్సరాలు కూడా దేవుడిచ్చాడు. ఇంకా అన్నీ చేయగలిగే శక్తి, నడిచే శక్తి, మాట్లాడే శక్తి, పరిగెట్టే శక్తి, పాటలు పాడే శక్తి ఒక్కటి కాదు. అంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు, సాధిస్తే నువ్వు ఏదైనా చేయగలుగుతావు అనుకుంటే అని చెప్పి దేవుడు మనకి ఒక మనిషిగా పుట్టించాడు. మరి మనిషిగా పుట్టిన మనము కేవలం మచ్చగానే ఎందుకు మిగిలిపోవాలని చెప్పి నేనే అంటున్నానంటే, ఒక మనిషిగా మనం ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు, పోనీ సరే డబ్బు వచ్చాక చేసుకోవచ్చు, ఎప్పుడైనా మనము చాలా చేసుకోవచ్చు. అంటే దేవుడి కోసం ఇప్పుడు 10 మందికి సేవలు చేసినా కూడా అది దేవుడు ఒక సేవలోనే వెళ్తుంది. రాముడు ఉడత సాయం చిన్నది చేసి వెళ్ళిపోయింది, అది చరిత్రలో నిలిచుండిపోయింది. అలాగే ఒక మనిషి, ఎంతోమంది మనుషులు ఎన్నో సహాయాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు దేవుళ్ళ కోసం. సో మనం కూడా ఒక మనిషిగా పుట్టిన మనం ఎన్నో చెయ్యొచ్చు అని చెప్పి నా ఒక ఆలోచన. అలాగే చెప్పి నేను దేవుళ్ళకి ప్రతిరోజు ఒక్కరోజు కూడా సెలవు పెట్టను. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను వెళ్తానే ఉంటాను. దేవుడు గుడైనా బంద్ చేస్తారేమో కానీ నేను మాత్రం వెళ్ళడం ఆగేదే లేదు. ఎప్పుడైనా నాకు కొంచెం ఆరోగ్య సమస్య వస్తే దేవుడికి చెప్తా, తండ్రి నేను రాకపోతే, నాకు ఒంట్లో బాగోపోతే, నాకంతా బాధపడేది నేను ఒక్కటే ఏంటో తెలుసా, నీ గుడికి నేను రాలేను అని బాధపడుతున్నా. అంతే తప్ప ఇంకేమీ కాదు నాకు. నేనైతే రెస్ట్ తీసుకుంటా, చక్కగా 3 days పడుకుంటా. మంత్లీ ఎలాగో లేడీస్కి 5 days రెస్ట్ ఇస్తున్నారు దేవుడు, ఇంకెన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాం. సో ఫ్రెండ్స్, మనిషిగా పుట్టిన మనము మచ్చగా మిగిలిపోకుండా ఏది వీలైతే అది, ఎంత సహాయం అయితే అంత సహాయం మనం దేవుడి రూపంలో ఉన్న ఒక పేదవాళ్ళకో సహాయం చేస్తే దేవుడు ఆనందిస్తాడు. అంతేగాని మనిషిగా మచ్చగా మిగిలిపోక్కర్లేదని చెప్పి ఒక చిన్న మెసేజ్ అందరికీ.